చాయిస్ బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్ అంటారా? వినాయక్ గారు, ఒకళ్ళు చెప్పడం పక్కన పెట్టండి, మీకు మీరు ఎప్పుడైనా తెలుసుకుంటూ ఉంటారా? అంటే ఈ ఫలానా సినిమాలో నేను ఈ సీన్ ఇలా తీయకుండా నెక్స్ట్ టైం ఇలా చేయకూడదు, సో అట్లా అంటే సెల్ఫ్ కరెక్షన్ నేను అనేది. అలా అని కాదు కానండి. ఇప్పుడు యోగి సినిమా చేసాం అనుకోండి, సపోజ్ యోగి సినిమా చేసినప్పుడు కొన్ని పాటలు ఏం నేర్చుకుంటాం అంటే కన్నడ కథలు మనకి ఆడినవి తక్కువట. ఓకే, ఇలాంటి సారోనెస్ మన వాళ్ళకి పెద్ద నచ్చదు. యాడ్ ఎండింగ్స్ అంటే ఎండింగ్స్ బాధగా ఉన్న అలా ఉన్న మన వాళ్ళకి ఎక్కువ శాతం నచ్చవు అనేది ఒక లెసన్. ఆ తర్వాత అలాంటివి ఏమొచ్చినా కూడా పక్కన పెట్టేస్తుంటారు. ఓకే, ఇప్పుడు ఎవరో వచ్చి ఒక మ్యాజిక్, ఇది భూమి, సైన్స్, ర్యాకెట్ అని ఎవరన్నా ఇప్పుడు చెప్పారనుకుంటున్నా పక్కన పెట్టేస్తారు. బికాజ్ ఆఫ్ అఖిల్ నుంచి నేర్చుకున్న పాఠం అది. ఇలా ప్రతిదీ ఎందుకు నేర్చుకోండి, డెఫినెట్గా నేర్చుకుంటాం. దెబ్బ తగిలినప్పుడు ఓ రాయి తగిలిందనుకోండి, డెఫినెట్గా నెక్స్ట్ జనరేషన్ షూ వేసుకోవాలనే సెన్స్ తెలుస్తుంది కదా, ఎందుకు డెఫినెట్గా నేర్చుకుంటాం. బేసికల్గా కూడా మీ నేచర్ అదే కదా వినాయక్ గారు. ఎంత నేర్చుకున్నా సార్, ఎంత నేర్చుకున్నా సినిమా అనేది పూర్తిగా మాత్రం ఎవరికి తెలియదు. అదే ఓకే, దట్స్ రైట్. బట్ జనరల్గా చెప్పండి, మీ నేచర్ కూడా అదే కదా, అంటే మీరు ఎక్కువగా రిస్క్ తీసుకోరు, క్యాల్కులేటెడ్ రిస్క్ తీసుకుంటారు. అంతే, ఎస్, కరెక్టేనా? క్యాలిక్యులేటెడ్గా తీసుకుంటారు రిస్క్, టోటల్గా రిస్క్ తీసుకోండి. ఎందుకంటే నా జర్నీ రిస్క్లోంచి మొదలైంది కాబట్టి నేను మళ్ళీ ఆ రిస్క్కి వెళ్ళటానికి నేను ఇష్టపడను. ఓకే, సో క్యాల్కులేటెడ్ రిస్క్ అంటే ఏంటి? ఒక ఫార్ములా కైండ్ ఆఫ్ ఫిల్మ్, కొన్ని పాటలు, కొన్ని మంచి డైలాగులు, కొన్ని ఫైట్లు, దాంట్లో ఏదో ఒక చిన్న సోషల్ మెసేజ్. ఇప్పుడు సపోజ్ అల్లుడు సీన్ సినిమా తీసుకుంటే, అల్లుడు సీన్ సినిమా హీరో మీద కథ కాదు, పెట్ల ఓ ప్రకాష్ రాజ్ కథని సాధించిన హీరో. ఆ ప్రకాష్ రాజ్ కథ ఏంటి? ఒక నల్గొండ జిల్లాలో ఉన్న ఫ్లోరైడ్ వాటర్ మీద పోరాడే ఒక వ్యక్తి. ఆ ఫ్లోరైడ్ వాటర్ గురించి నేను ఎంతో కొంతమందిని కలుసుకుని తెలుసుకుని టీవీ9 నుంచి కొన్ని ఇవి తెప్పించుకుని అన్నీ చేశాం. అది ఎంత జనంలోకి రీచ్ అయింది అనేది తెలియదు. అదే ఫ్లోరైడ్ ఆ ఫ్లాష్ బ్యాక్లో ఓ చిరంజీవి గారు, రజనీకాంత్ గారు, ఎవరో స్టార్స్ చెప్పారనుకోండి, ఇది అవుతుంది. అలాగా దాంట్లో ప్రతి దాంట్లో చిన్నది, ఒక బన్నీ సినిమా ఉంది, దాంట్లో పోలవరం ప్రాజెక్ట్ మీద ఉంటుంది. చెప్తున్నా, ప్రతి దాంట్లో ఏదో చిన్నది ఏదో పెట్టుకుని ఆది ఉంది, పేదలందరికీ భూములు ఇవ్వాలి, సాంబ అందరూ చదివించాలి, ఇలాగా ఒక లక్ష్మి ఉందనుకోండి. టోటల్ ఫ్యామిలీ కథ అయినా కూడా ఫ్యామిలీ అంటే ఎక్కడి నుంచో బయట వచ్చిన అనాథని వాళ్ళ ఫ్యామిలీలోకి ఎలాగో ఒక వ్యక్తి, గొప్ప వ్యక్తి తీసుకొచ్చాడు. ఈ వచ్చిన వాడు ఎంత గొప్పగా ఆ ఫ్యామిలీని కాపాడుతున్నాడు, ఆ విలువల్ని. ఇలా ఏదో ఒక చిన్న మంచి విషయం ఒకటి ఉండి దాని చుట్టూ మిగతా కమర్షియల్ అన్నీ అల్లాలని అనిపిస్తుంది. కానీ చిన్న హీరోలకు కూడా మీరు ఒక సూపర్ హీరోయిక్ ఇమేజ్ ఇస్తారు సినిమాలో. అసలు దిల్ నితిన్కి అసలు పాలుగారే కుర్రాడి ఫేస్ అప్పట్లో, అబ్బాయి మిల్కీ మిల్కీ బాయ్ ఫేస్ అనమాట. అలాంటి అబ్బాయితో మీరు ఫైట్లు చేయించారు, చిత్ర కొట్టించేశారు, అండ్ యూ మేడ్ దెమ్ బిలీవ్. సో ఇట్స్ నాట్ పాసిబుల్ యాక్చువల్గా. జనరల్గా మిగతా డైరెక్టర్స్తో అది సంబంధించి ఏమో నేనైతే తీసేసే, నేను క్షణం అనిపించలేదా ఈ అబ్బాయితో ఇలాంటి ఫైట్లు చేయించకూడదు, జనాలు యాక్సెప్ట్ చేయరేమో? ఎందుకు చూద్దాం, హీరో కదా, చెయ్యాలి కదా. రామ్ గోపాల్ వర్మ గారు ఒక కాంప్లిమెంట్ ఆ సినిమాకి, బట్ తప్పని కొడితే ఒకటి పడిపోతాడు. పడిపోయిన తర్వాత అంత తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళండి, లేకపోతే చచ్చిపోతాడు అలాగే అందరూ అలా చూస్తా. అసలు నువ్వు ఎలా ఇమాజిన్ చేసావు అది? అసలు కొట్టిన పంచి కన్నా కూడా డైలాగ్ చాలా పవర్ఫుల్ కదా. నిజమే, నాకు అనిపించింది తీసింది. అదే అంటున్నాను, అంటే చిన్న చిన్న హీరోలతో కూడా మీరు యూ జస్టిఫై ఇట్ టోటలీ. ఆ సీన్స్ ఎక్కడ కూడా అన్బిలీవబుల్గా అనిపించదు. అఫ్ కోర్స్ అంటే మోర్ దెన్ రియాలిటీ ఉంటుంది, అన్రియల్గా ఉండొచ్చు కానీ అలాగే ఉన్నాయి కదండి. అదే ఇప్పుడు ఫైట్ అంటే ఇలా కొట్టగానే ఎగిరిపోవడమే కదా ఇప్పుడు చూస్తున్నాం. అలా లేకపోతే అది లేదేంటి అన్న, అలా లేదేంటి అని అడిగే పరిస్థితి ఉంది ఇప్పుడు. ఎస్పెషల్లీ మీ నుంచి అవే ఎక్స్పెక్ట్ చేస్తారు.